సాహితీ ఇన్ఫ్రా సంస్థపై నమోదైన మోసం కేసులో దర్యాప్తు అధికారులు కీలక ముందడుగు వేశారు. పెట్టుబడిదారుల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసి మోసం చేశారన్న ఆరోపణలతో ఛార్జిషీట్లు దాఖలు చేశారు. సాహితీ ఇన్ఫ్రా స్కామ్ పై ఇప్పటి వరకు మొత్తం 64 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. వీటిలో దర్యాప్తు పూర్తయిన 17 కేసులకు సంబంధించి ఛార్జిషీట్లు కోర్టులో దాఖలు చేశారు. ఈ ఛార్జిషీట్లలో సంస్థ యాజమాన్యం, డైరెక్టర్లు, కీలక నిర్వాహకులు నిందితులుగా ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. అయితే కేసులకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి. అయితే హైదరాబాద్ కు చెందినటువంటి సాహితీ ఇన్ఫ్రా రియల్ ఎస్టేట్ సంస్థ పైన కేసులు భారీ మోసం కేసులలో దర్యాప్తు అధికారులు కీలక ముందడుగు వేశారు. అయితే సిసిఎస్ పోలీసులు పెట్టుబడిదారుల నుంచి కోట్ల రూపాయలు వసూలు మోసం చేశారంటూ ఆరోపణలు నమోదైన కేసులో భాగంగా సిసిఎస్ పోలీసులు అయితే ఛార్జ్ షీట్ దాఖలు చేసినట్టుగా తెలుస్తుంది. అయితే సాహితీ ఇన్ఫ్రా స్కామ్ పైన ఇప్పటి వరకు మొత్తం 64 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. వీటిలో దర్యాప్తు పూర్తయినటువంటి 17 కేసులకు సంబంధించి ఛార్జ్ షీట్ కోర్టులో దాఖలు చేశారు. అయితే ఈ ఛార్జ్ షీట్ లో సంస్థ యాజమాన్యం, డైరెక్టర్లు, కీలకంగా నిర్వాహకులు నిందితులు ఉన్నట్లుగా ఆధారాలతో సహా పేర్కొన్నారు. నకిలీ ప్రాజెక్టుల అనుమతులు లేని లేఅవుట్లు పేరుతో పెట్టుబడులకు ఆహ్వానం, అధిక లాభాలు, తదితర హామీలతో ప్రజలను మబ్బు పెట్టడానికి ఒకే భూమిని పలువురికి అమ్మినట్టు కూడా ఆరోపణలు చేస్తున్నారు. ముందస్తుగా అనుమతులు లేకుండా రిజిస్ట్రేషన్ చేయడం, వసూలు చేసినటువంటి డబ్బు వ్యక్తిగత అవసరాలకు వాడుకున్నట్టుగా కూడా ఆధారాలతో నిరూపించారు. అయితే ఈ కేసులో వందలాది మంది పెట్టుబడిదారులు మోసపోయినట్టుగా కూడా విచారణలో తేలింది. ఒక్కొక్క బాధితుడి నుంచి లక్షల నుంచి కోట్ల రూపాయల వరకు వసూలు చేసినట్లు కూడా ఛార్జ్ షీట్ లో పేర్కొన్నారు. అయితే దానికి సంబంధించి దర్యాప్తుకు సంబంధించి పూర్తి ఆధారాలు కూడా కోర్టుకు సబ్మిట్ చేశారు. బ్యాంకు లావాదేవీల రికార్డు, భూమి రిజిస్ట్రేషన్ల డాక్యుమెంట్లు, ఒప్పంద పత్రాలు, అగ్రిమెంట్లు, ఆ బాధితుల వాంగ్మూలాలు, ఫోరెన్సిక్ అవిడేట్ కూడా అయితే పంపించారు. దీనిపైన చట్టపరమైన చర్యలు నిందితులపైన ఐపీసీ సెక్షన్ 406, ఐపీసీ సెక్షన్ 420, 468 తదుపరి సెక్షన్ల కింద కేసును అయితే నమోదు చేశారు. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.